వైఎస్ జగన్ గారికి సపోర్ట్ చేయమన్నావు, చంద్రబాబు గారికి వద్దంటున్నావు, నీకేమైనా లాభం ఉందా అని అనుకుంటావా? అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే నాకెందుకు అని అనుకుంటా. నీకెందుకా? ట్రావెలింగా లేదంటే యాక్టింగా? అంటే నీ దగ్గర అసలు అకౌంట్ లో కానీ హ్యాండ్ లో కానీ అసలు ఏం లేకుండా జీరో అయిపోయి వెయిట్ చేసిన రోజులు ఎవరైనా హెల్ప్ చేస్తారో అట్లున్నాయా? అంటే అనుకున్నా నిజంగా ఫ్రెండ్స్ అని ఎవ్వరు కానీ నాకు ఎవ్వరు రారు. లాస్ట్ కి పేరెంట్సే. డాడీకి ఫోన్ చేస్తేనేమో ఎవరు మనకి కరెక్ట్ ఎవరు మనకు కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెళ్లి అంటేనే భయం అవుతుంది అక్క. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఒకడు. ఓకే. సో ఆమె ఇక్కడ మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్న టైంలో వేరేని ఇట్లా పెట్టుకుందంట. సో వీనికి తెలిసి ఇక్కడనే మా మగునాలో ఉరేసుకున్నాడు. పెట్టలేదా ఎప్పుడు డాడీని మమ్మీని ఇబ్బంది? అంటే బైక్ విషయంలో అట్లా అంటుండే నేను. ఓకే. ఇప్పిస్తేనే తింటా, ఇప్పిస్తేనే ఇంటికి వస్తా అని చెప్పి అంటుండే. కొనిచ్చారా? ఆ స్కూటీ కొనిచ్చారు డియో. సో అది ఖరాబ్ చేసేసిన నేను. ఏం చేసినావు? ఇంజన్ బ్లాస్ట్ అయిపోయింది నాకు ఒకసారి. అసలు లైఫ్ మీద అంటే ఏది ఫోకస్ లేదని చెప్పొచ్చా నీకు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ట్రావెలర్ అండ్ డాన్సర్ కృష్ణ ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ తమ్ముడు. హాయ్ అక్క. ఎట్లున్నావు? బాగున్నాక. బాగున్నారా? నేను చాలా బాగున్నా. శివరేం అవ్వకు. ఓకే, కంగారేం లేదు, నార్మలే. స్టార్ట్ చేద్దామా? ఓకే. కృష్ణ కదా పేరు? కంప్లీట్ ఇంకా ఏమన్నా ఉందా? కృష్ణ. సాయి కృష్ణ అక్క నా పేరు. సాయి కృష్ణ. ఓకే. మరి జస్టిన్ ఇదేంటి? అంటే ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఓపెన్ చేసుకున్నాం. ఓకే. సో అతను వేరే పేరు పెట్టుకున్నాడు, నాకేమో జస్టిన్. అంటే వాడు జస్టిన్ బీబర్ ఫ్యాన్ అన్నట్టు. ఓకే. సో వాడు జస్టిన్స్ అన్ని బాగుందారా అంటే బాగుంది, ప్రొనౌన్సియేషన్ ఇట్లా మంచిగా ఉంది కదా అని చెప్పి నేను పెట్టేసుకున్నా. ఓకే. ఓకే. సో నీ ఫ్రెండ్ ఆయనకి ఫ్రెండ్ ఆయన ఫ్యాన్ కాబట్టి నీకు ఆ పేరు పెట్టిండు. మరి నువ్వెవరికి ఫ్యాన్? నేను ఎవరికి ఫ్యాన్ కాదక్క. హీరోలు హీరోయిన్లు మరి ఎవరికి ఫ్యాన్ కాదని ఎట్లా అంటావు? అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఓకే. ఓకే. సో అది కొంచెం ముందుకెళ్ళినాక మాట్లాడుకుందాం. ఓకే. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చదువుతున్నా ఇప్పుడు, ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. స్టిల్ చదువుతున్నావు? ఓకే. అమ్మ నాన్న? డాడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అక్క. ఓకే. మమ్మీ ఏమో హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క ఉంది. మ్యారేజ్ అయిపోయిందా? చదువుకుంటుంది. ఎంబీఏ ఫైనల్ ఇయర్, పంజాగుట్ట ఆర్ఆర్ కాలేజ్ లో. ఓ, అట్లా అడ్రస్లు చెప్పొద్దు. ఊరికే అన్నాలే, ఆడుకోవచ్చు. ఫుల్ షివర్ అవుతున్నాడు పిల్లోడు. ఓకే. ఓకే. సో ఇంట్లో ఎలా ఉంటారు? స్ట్రిక్టా పేరెంట్స్ లేదంటే చిల్లా? చిల్ ఉంటారు. చిల్. ఏదైనా చెప్తే సపోర్ట్ చేస్తారా? ఇంట్లో నుండి అంటే అన్నిటికీ సపోర్ట్ చేస్తారు, బట్ లవ్ నాట్ యాక్సెప్టబుల్. నాట్ యాక్సెప్టబుల్. ఎందుకు? ఏమైనా చేసావా? ఈ జనరేషన్ ఎట్టుంటది అక్క, అంటే ఒక్కరిని చేసుకుంటూ ఇంకొకరిని మేనేజ్ చేసుకుంటారు కదా. సో అట్లా ఆ భయంతోనా ఒకరిని చేసుకుంటూ. అంటే ఇప్పుడు ఒకవేళ నన్ను ఒక అమ్మాయి చేసింది అనుకో, నన్ను ఒకరిని చేసేదని చెప్పి గ్యారంటీ లేదు కదక్క. మరి నువ్వు ఒకరిని చేస్తావని గ్యారంటీ ఎక్కడిది? నేను ట్రూ గానే ఉంటా అక్క. ఎందుకు ట్రూగా ఉండరు అనుకుంటాను? తెలీదు. ఇది నువ్వు నేర్చుకుంది కాదు, ఎవరో చెప్పారు కదా నీకు ఇది. అంటే డాడీ చెప్తుంటాడు ఎవరిని నమ్మొద్దు, ఈ జనరేషన్ బాలేదు అని చెప్పి. పెళ్ళైన తర్వాతనైనా సరే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటారు కొంతమంది అని చెప్పి డాడీ చెప్పిండు. ఓకే. సో ఆ భయానికి కొంచెం దూరంగా ఉంటున్నావు. నిజంగానే అంటే డాడీ చెప్పింది ఫాలో అవుతున్నావా? అవుతున్నా. పక్కా. మీ డాడీ పేరేంటి? గోవర్ధన్ గారు. ఒకసారి మీ అబ్బాయి ఫోన్ లో ఇంకేమైనా పర్సులు అట్లాంటివి ఉంటే చెక్ చేయండి. మిడ్ నైట్ కాల్స్ ఏమైనా వస్తున్నాయో ఒకసారి చెక్ చేయండి గోవర్ధన్ గారు. ట్రూగా ఉన్నాడో లేదో తెలుస్తుంది. జస్ట్ ఊరికే ఫన్ అన్నాను. ఓకే. మరి ఇలా చెప్పిండు కదా నీకు నార్మల్ గా డాడీ ట్రూగా, అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటున్నారు అది అని చెప్పి. బట్ నీకు ఆ మాటలు అంటే మైండ్ లో ఫిక్స్ అయినాయి అనుకుందాం. ఇప్పుడు ఫ్యూచర్ లో మరి ప్రాబ్లం అవుతుంది కదా, నువ్వు అనుమానంతోనే చూడడం స్టార్ట్ చేస్తే వైఫ్ ని. అట్లేం లేదక్క. ఎలా నమ్ముతావు? ఒక అమ్మాయిని నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? ఆ అమ్మాయి ఏం లేదక్క, నన్ను కేరింగ్ గా చూసుకుంటే చాలు, అంతే. కేరింగ్ గా చూసుకుంటే తప్పు చేయట్లేదని నమ్మేస్తావా? అట్లా కాదు. మరి ఎట్లా నమ్ముతావు? ఇప్పుడు నువ్వు ఒక 23, 24 ఉంటావా ఏజ్? 24 కదా. సో నీకు ఒక ఐడియా ఉండుంటది ఎవరు మనకి కరెక్ట్ ఎవరు మనకు కరెక్ట్ కాదు. నాకు పెళ్లి అంటేనే భయం అవుతుంది అక్క. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఒకడు. ఓకే. సో వాడు ఇక్కడ డ్యూటీ చేస్తుంటాడు మహబూబ్ నగర్ లో. సో వాళ్ళ ఊరనేమో వేరే విలేజ్ వాళ్ళది.
ఏమైంది, పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజే కదా. సో ఆమె ఇక్కడ మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్న టైంలో వేరేని ఇట్లా పెట్టుకుందంట. సో వీనికి తెలిసి ఇక్కడనే మా మహబూబ్నగర్లో ఉరేసుకున్నాడు. చనిపోయాడా? వీడియో కాల్లోనే వాళ్ళ వైఫ్ కి వీడియో కాల్ చేస్తున్నాడు. ఇట్లా ప్రూఫ్ చూపించిండు, నువ్వు వేరేంత తిరిగినావు అని చెప్పి ప్రూఫ్ చూపించి సూసైడ్ చేసుకున్నాడు, హ్యాంగ్ చేసుకున్నాడు. ఈ న్యూస్ నేను విన్నా యాక్చువల్ గా, బాగా వైరల్ అయింది కదా న్యూస్. అది అమ్మాయికి వీడియో కాల్ చేసి వీడియో కాల్ లో చనిపోయాడు కదా. యా, నేను ఇది చూసాను. ఆయన మీ ఫ్రెండా? దారుణం అదైతే నిజంగా. అంటే ఇంకా ఆ తర్వాత నుండి నేను ఫిక్స్ అయిపోయినా అందరూ అమ్మాయిలు. చాలా మందికి ఇలా జరిగినాయి అక్క, మా ఫ్రెండ్స్ కి. నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరిని నమ్మాలనుకున్నా సరే. ఎందుకు? నువ్వు ఏమంటారు, ఫ్రెండ్స్ గురించి కూడా నార్మల్ గా కొంచెం ఎమోషనల్ స్టోరీస్. ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే నేను తొందరగా అట్రాక్ట్ అయిపోతా అక్క, అంటే తొందర దగ్గర అయిపోతా. ఓకే. ఎట్లా అంటే కేరింగ్ గానీ ఏదైనా సరే. అట్లా మోసపోయినావా? ఏ రకంగా? ఫ్రెండ్స్ తోనక్క. ఏం చేశారు? అంటే డబ్బులు ఉన్నప్పుడే సన్యాడు అన్నట్టు నాకు అర్థమైంది మొన్న ఒకసారి. నీ దగ్గర డబ్బులు ఉంటాయి? ఓన్లీ నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళు. ఏమైనా అవసరం ఉన్నప్పుడు, నేను ఏడ్చినప్పుడు అయినా సరే, ఎప్పుడైనా సరే ఎవ్వరు రాలేదు నా దగ్గరికి, నేను ఒక్కనే. ఎందుకు ఏడవాల్సి వచ్చింది? అంటే ఇట్లే అక్క, ఫ్రెండ్స్ అందరూ ఎవ్వరు ఉండరు తోడు. మార్నింగ్ లేచిందంటే నేను ఒక్కనే, నాకు నేనే అంతే. ఓకే. మరి ఎవరి లైఫ్ అయినా అంతేగా, మార్నింగ్ లేవగానే అయితే ఫ్యామిలీతో ఉంటాము, లేదంటే సింగిల్ గా ఉంటాము, అందులో ఏముంది. అంటే హైదరాబాద్ లో నేను అప్పుడు జాబ్ చేస్తుంటే అక్క, కామాయుర్వేద అని ఆయుర్వేద బ్రాండ్ ఉంటది. సో అందులో బ్యూటీ అడ్వైజర్ చేసింటి. సో అందులో చేసినప్పుడు ఫస్ట్ మంత్ శాలరీ రాగానే ఫ్రెండ్స్ అందరు హాస్టల్ మేట్స్ ఉంటాయి, రూమ్మేట్స్, బాగా క్లోజ్ అయిపోయినాం. నేను ఎవరికైనా తొందర క్లోజ్ అయిపోతా. సో శాలరీ రాగానే మొత్తం నాకు బయట అప్పులు నాక కొన్ని. సో మా ఫ్రెండ్స్ ఏమన్నారు, అరే నీ శాలరీ పెట్టేసి 25,000 వచ్చేటివి అప్పుడు, నీ శాలరీ పెట్టేసి మేము ఇస్తాము అది అని చెప్పారు. 2-3 months శాలరీ మొత్తం ఇట్లా తాగుడు తినుడు మా ఫ్రెండ్స్. నాకు అట్లా అలవట్లేవు. సో మా ఫ్రెండ్స్ ఇట్లా నువ్వు ఇప్పుడు పెట్టరా నేను ఇస్తా అని చెప్పి అట్లా పెట్టిరు. దాని తర్వాత డాడీకి చెప్పిన, ఇట్లా ఇస్తారంట డాడీ అని చెప్పిన. సరే అని అన్నాడు డాడీ, పెట్టు అని అన్నాడు. పెట్టిన తర్వాత ఇక 3 months తర్వాత వాళ్ళు నాతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసిరు, నువ్వేం పెట్టినావు, మేము పెట్టమంటే పెడతావా అని చెప్పి. డబ్బులు అడిగితే అరే నాకు అవసరం ఉన్నాయిరా. ఈవెన్ నాకు ర్యాపిడో గిట్లా డబ్బులు లేకుంటే నాకు అప్పుడు, అంటే అన్ని శాలరీ పైసలన్నీ వీళ్ళకే పెట్టినా కదా నమ్మకం పెట్టుకొని. సో హాస్టల్ ఫీజు కట్టకపోవడం, సో అట్లా బాగా ఇష్యూస్ అయినాయి. బాగా ఇచ్చినప్పుడు ఎవరు రాలేరు ఫ్రెండ్స్ కి, అందరికి తెలుసు ఇట్లా సన్నియాడు ఇట్లా బాధపడుతున్నా అని చెప్పి. కాకపోతే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఓకే. డబ్బులుంటాయి మాత్రం చుట్టూ ఈగల్లాగా ఉంటుండే, అంతేనా? మొత్తం అంటే నీ దగ్గర అసలు అకౌంట్ లో గానీ హ్యాండ్ లో గానీ అసలు ఏం లేకుండా జీరో అయిపోయి వెయిట్ చేసిన రోజులు ఎవరైనా హెల్ప్ చేస్తారు అట్లున్నాయా? ఆ రోజు ఏమనిపించింది, ఏం జరిగింది? అంటే అనుకున్నా నిజంగా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ నాకు ఎవ్వరు రారు. లాస్ట్ కి పేరెంట్స్. డాడీకి ఫోన్ చేస్తేనేమో ఇస్తుండే డాడీ, ఏమనకపోతుండే. కాకపోతే నీ శాలరీ ఉంది కదా బట్ ఏం చేసినావు అంటే, ఇట్లా ఫ్రెండ్స్ కి పెట్టినా కదా డాడీ అంటే, మరి ఇప్పుడు ఏమైంది మీ ఫ్రెండ్స్ ఏమయ్యారు ఇప్పుడు అని డాడీ తిడుతుండే. నిజమే కదా అక్క, మరి అది కరెక్టే క్వశ్చన్, అంతే కదా. ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. ఫ్రెండ్స్ నమ్మాలి, తప్పదు. లైఫ్ అంతా అనుమానించుకుంటూ పోతే ఎవరు ఉండరు. సో నమ్మాల్సిందే, ఏదో ఎప్పుడైనా సరే ఎవరో ఒక్కరిని నమ్మాల్సిందే. అది ఇంకా కామన్, అది మోసపోవడం కామనే. అది హైదరాబాద్ లో ఇంకా కామన్. ఏం నేర్చుకున్నావు దాని నుండి? సో ఎవరికి ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి అనుకున్నా. ఎంత వరకు ఉండాలో అంటే మరీ అంత క్లోజ్ అవ్వకుండా. ఆ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ కి డబ్బులు పెట్టడము, డబ్బులు ఇవ్వడం చేస్తున్నావా, ఆపేసావా? అసలు నాకు ఇప్పటికైనా సరే నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారని నువ్వు అడిగితే నేను నో ఆన్సర్ అక్క. నాకు లేరు. ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఒక్కరు లేరా ఇప్పటి వరకైనా సరే? ఎందుకు? బెస్ట్ ఫ్రెండ్స్ అసలు ఫ్రెండ్స్ లేనప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఏడికి వెళ్తారంటావా? ఎవరు లేరు అక్క. చిన్నప్పటి నుండి స్కూల్లో ఉండే జస్ట్ ఫ్రెండ్స్ అంతే. కానీ దాని తర్వాత ఎవరు ఎక్కువ ఎప్పుడైనా సరే అక్క నన్ను పట్టించుకోరు. ఎప్పుడైనా అవసరాల కొరకే. అంటే నా దగ్గర అప్పుడు స్కూటీ ఉంటుండే. సో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు సన్నీ అని కాల్ చేస్తుండే తప్ప ఏ దానికి నాకు పట్టించుకునేటోళ్ళు కాదు. ఓకే. నిన్ను కార్నర్ చేస్తున్నారు అన్న ఫీల్ ఉండేనా స్కూల్లో, కాలేజ్ లో? ఒక మనీ కోసము, అవసరం కోసమే నీ దగ్గరకు వస్తుండేవాళ్ళు. ఏమో మేబీ నీ సైడ్ నుండి ఏదైనా తప్పు ఉందేమో, ఆలోచించలేదా ఎప్పుడు? నా తప్పు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పిలిచినా సరే నేను పోతుండే కదక్క. అదే నా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. కాదు లేదు అనకుండా వెళ్ళడమా? వాళ్ళకి అవసరం ఉందంటే సరే నాతో లేకున్నా వేరే వాళ్ళతో తీసుకొని మరీ ఇస్తుండే డబ్బులు కానీ ఏదైనా సరే. ఓకే. తిరిగి క్వశ్చన్ చేయలేదా ఎప్పుడు నువ్వు ఎవరిని కూడా? ఇప్పుడు నార్మల్ గా అంటే మళ్ళీ హర్ట్ అవుతారేమో అని చెప్పి చేయలేదు. నువ్వు హర్ట్ అయ్యావుగా, అది ఓకేనా?
నేనైనా సరే కానీ నా వల్ల ఇంకొకరు ఎందుకు హర్ట్ కావాలని చెప్పి. అదే మాట నీకు నువ్వు అడిగావు ఎప్పుడైనా? ఇంకొకటి వల్ల నేను హర్ట్ అయ్యానే, ఇది కరెక్ట్ కాదు కదా, అడగాల్సింది కదా. తప్పు ఎక్కడ చేస్తాను చెప్పాలా? వేరే వాడు మనల్ని చేసినప్పుడు పర్లేదులే అని యాక్సెప్ట్ చేసుకొని వెళ్తాను చూడు, అది 10 సార్లు చేసిన తర్వాత కూడా 10 సార్లు అట్లానే అనుకుంటాను చూడు, అది చాలా పెద్ద తప్పు. తిరిగి నువ్వు ఒకసారి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసావు అనుకో, అందరూ కామ్ అయిపోతారు. బట్ వేరే వాళ్ళ ఫీలింగ్స్ ని నా వల్ల ఎందుకు బాధపరచడం అని చెప్పి. మరి నీ ఫీలింగ్స్ ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి? మనకి మనం ఇచ్చుకోవాలి కదా, దాని తర్వాతే కదా ఏదైనా. అవునా? అనుకుంటాం నార్మల్ గా అమ్మ నాన్న ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత ఇంకా బయట వాళ్ళు, లేదంటే వచ్చే వైఫ్, ఇంకా వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఫ్యామిలీలోకే వస్తాయి, అట్లా అనుకుంటాం కదా నార్మల్ గా. బట్ అన్నింటికంటే ముందు నీకు నువ్వు తోడు ఉండాలి కదా. నువ్వు ధైర్యంగా లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఫ్యామిలీ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, సూసైడ్ వరకు వెళ్తున్నావు, ఫ్యామిలీ ఆపగలుగుతారా? ఫ్రెండ్స్ ఆపగలుగుతారా? ఎవరు ఆపలేరు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటేనే తప్ప. అవునా? సో నెక్స్ట్ టైం నుండి ఏం చేస్తావంటే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయి. క్వశ్చన్ 3 సార్లు వెయిట్ చేసావు, 10 సార్లు వెయిట్ చేసావు, 11వ సారి అయినా వాళ్ళని క్వశ్చన్ చేసావు అనుకో, నీకు ఆన్సర్ దొరికిద్ది. ఇప్పుడు చూడు, నీకంటూ కష్టం వస్తే ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. అది రాంగే కదా, ఎందుకంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోలేదే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం. ఇంకో తప్పుడు ఎక్కడ అవుతుంది అంటే రిలేషన్షిప్స్ పెట్టుకుంటాం, అన్న తమ్ముడు చెల్లి అక్క అని బయట వాళ్ళతో మనం ఆ బంధం పెట్టుకుంటూ వెళ్తాం. కాబట్టి అలాంటప్పుడు క్వశ్చన్ చేయడం ఇంకా చాలా కష్టం అవుతుంది. అట్లా ఉన్నారా పోనీ బయట నుండి చెల్లెళ్ళు ఫ్రెండ్స్? చెల్లెళ్ళు ఉన్నారు. అవునా? ఎవరు, ఎలా పరిచయం అయ్యారు? అంటే నేను ఇన్స్టిట్యూట్ లో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేస్తుండే అక్క కుకట్పల్లిలో, ఫ్రాంక్పిన్ అని చెప్పి అందులో చేస్తుంటే, అది అక్కడ అందులోనే మా జూనియర్ అన్నట్టు. సో తను చెల్లి, కలిసి రీల్స్ చేసేవాళ్ళం. ఓకే. సో ఎయిర్ హోస్టెస్ కి కూడా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు, కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయింది. మరి జాబ్ కింద కాకపోతే శాలరీ తక్కువ అక్క. క్యాబిన్ క్రూ మెయిన్లీ గర్ల్స్ కు ఉంటది కదా ఎక్కువ. సో నేను చేసుకున్న గ్రౌండ్ స్టాఫ్ ఇలా చేసిన ఎయిర్పోర్ట్ లో, ఇంకా శాలరీ తక్కువ, 18,000 17,000 ఇస్తుండే. 12 hours డ్యూటీ ఉంటుండే. మళ్ళా వీక్లీ 2 times మళ్ళీ నైట్ షిఫ్ట్ చేయాలి. కానీ నీకు తర్వాత ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అయ్యేది కదా శాలరీ, అవ్వదా? అవుతుంది అక్క. ఎంత నీకు 1000 rupees అట్లా పెంచుతారు అంతే. బట్ లైఫ్ బాగాలేదా అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు? చాలా ఇయర్స్ పడుతుంది అక్క. అవునా? కష్టం అనిపించింది. ఓకే సరే. ఈ మళ్ళీ కొంచెం ఈ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు, ఎలా వచ్చింది? టిక్ టాక్ లో చేస్తుండే అక్క. నువ్వు టిక్ టాక్ నుండి ఉన్నావా? అప్పుడు చేస్తుండే బాగా. దాని తర్వాత టిక్ టాక్ పోయింది కదా, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన తర్వాత చేసిన తర్వాత బాగానే వచ్చిండ్రు. దగ్గర దగ్గర 48 అట్లా వచ్చిండే. అప్పుడు అకౌంట్ పోయింది. డైరెక్ట్ ఏమైంది, నేను రీల్ అప్లోడ్ చేద్దామని అనుకున్నా, అప్పుడు సడన్ గా లాగౌట్ అయిపోయింది. సరే అని చెప్పి మళ్ళీ లాగిన్ కొడితే నా యూజర్ ఐడి పోయి ఇంకొక యూజర్ ఐడి వచ్చింది, ఎవరిదో హ్యాక్ అయింది. నాకు అర్థం కాలేదు. దాని తర్వాత మళ్ళీ మొత్తం లాగౌట్ చేసి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసిన. అప్పుడు అకౌంటే వస్తలేదు అసలు, కంప్లీట్ పోయింది. ఏడ్చిన బాగా. కానీ రికవరీ ఛాన్సెస్ ఏవో ఉన్నాయి అంటారు కదా, అవ్వలేదా? కాలేదక్క. అప్పుడు మళ్ళీ 0తో స్టార్ట్ చేసావు, మళ్ళీ వదులుకున్నా, మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ 38Kనా 32Kనా? ఓకే. సో నీకు నార్మల్ గా నువ్వు ట్రావెల్ కూడా చేస్తూ ఉంటావు కాబట్టి, ట్రావెలింగ్ ఇష్టమా, జాబ్ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా? నాకు యాక్టింగ్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అక్క. రెండు. లైఫ్ లో ఈ రెండింటిలో ఒక్కదాన్ని చూస్ చేసుకోవాలి అంటే ఏది సాక్రిఫైస్ చేస్తావు? ట్రావెలింగా లేదంటే యాక్టింగా? యాక్టింగ్ చేస్తా. ఎందుకు? అంటే నాకు చిల్ కొట్టుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని ఉంటది అక్క. నాకు చిల్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఇష్టం. కానీ రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకున్నావు, ట్రావెల్ వైఫ్ తో కలిసి ట్రావెలింగ్ చేస్తుంటావా? మార్చుకుంటా. వద్దంటే మార్చుకుంటా. వద్దంటే ఫ్యామిలీతో ఉండాలి కదా, మరి ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేస్తావా? లేదు, ఇంకా ఆశలు వద్దుకోవాలి కదా. ఇంట్లో చెప్పావా యాక్టింగ్ అంటే ఇష్టం, ట్రావెలింగ్ అంటే చెప్పలేదు. ట్రావెలింగ్ అంటే ఇష్టం అని తెలుసు. అంటే డాడీ తిడుతుంటాడు, ఎందుకు తిరుగుతావు ఊకే, పెళ్లి కాలేదు ఎందుకంత అన్నం తిరుగుతున్నావు అని అంటారు. చెప్తున్నారేమో. ఇంకోటి ఇప్పటికీ మా ఇంట్లో డౌట్ ఏంటంటే, మొన్న నేను కేదార్నాథ్ వెళ్ళినాక, కేదార్నాథ్ తర్వాత మళ్ళా కేదార్ కంట అని ఉంటది. సో అక్కడికి వెళ్ళిన కదా, మా వాళ్ళకి ఏం డౌట్ అంటే వీడు పిల్లలేం పడవేయండా అని, ఇదే డౌట్ అక్క నిజంగా. ఓకే. అమ్మాయితోనా? కాదు, ఫ్రెండ్స్ ఎంబడి వెళ్ళిన యాక్చువల్ గా, కానీ ఇంట్లో వాళ్ళకి ఉంటది కదా. పిల్లలు ఎంబడి పోయినావంటే అమ్మాయిలు ఎంబడి. అట్లా పోయినామని చెప్పి ఎప్పుడు లేని వీడియో కాల్ చేయి, ఇంతవరకు ఎప్పుడు అడగలేరు అట్లా. మొన్న పోయినా కదా,
సో పోయినప్పుడు అక్కడ టవర్స్ ఉండవు అక్క, మొత్తం ఫారెస్ట్ ఏరియా, స్నో కదా. అవును. అక్కడ టవర్స్ ఉండవు. వీడియో కాల్ చేయి ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అని డౌట్ పడ్డారు. ఓకే. మమ్మీ నేనేం ఆడోళ్ళు ఏమో రాలేను, ఫ్రెండ్స్ అమ్మడే వచ్చినా అని చెప్పి ఫ్రెండ్స్ తో మాట్లాడిపించిన. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా నువ్వు పెళ్లి కాకముందు ఎందుకు ఇంత ఆనందం తిరుగుతున్నావు, పిల్ల మెంబడి తిరిగావా అని చెప్పి మళ్ళీ అంటున్నారు. ఓకే, పిల్ల మెంబడి తిరిగేది కేదార్నాథ్, బద్రీనాథ్ గారిని చెప్పాల్సింది. ఊటీ, కొడైకెనాల్, మాల్దీవ్స్ అట్లాంటివి తిరగాలి మమ్మీ అని చెప్పాల్సింది. ఓకే, కానీ ఇప్పుడు వీడియో కాల్ చేయమన్నారు కదా, ఒక అమాయకులు నిజంగా మీ పేరెంట్స్ వీడియో కాల్ ఎట్లా చూపిస్తావు? నువ్వు చుట్టూ చూపిస్తావు, నీ వెనకాల దాపెట్టొచ్చుగా ఆమెని, లేకపోతే ఆమె ఇంకో దగ్గర నిల్చోబెట్టి వీడియో కాల్ చేయొచ్చుగా, ఆప్షన్ ఉందిగా. నువ్వే వాళ్ళకి చెప్తున్నావు అక్క, ఇండైరెక్ట్ గా ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు వీడియో కాల్ చేసినాము, వీడియో కాల్ లో నువ్వు ఎవరిని కావాలో వాళ్ళనే చూపించుకుంటావు కదా, మిగతా వాళ్ళని హైడ్ చేస్తావుగా. మరి పాపం ఈసారి నుండి అది చెయ్యండి. ఫోటోస్ చెక్ చేయడము అట్లాంటివి చేయలే? లేదు. ఇప్పుడు నీకు ఒక సిబ్లింగ్ ఉన్నారు కదా, అక్క ఉంది. అక్క తమ్ముడు అంటే నార్మల్ గా ఇంట్లో ఫుల్ కొట్టుకుంటారు కదా జనరల్ గా, అట్లా ఫైట్స్ జరుగుతాయి ఇంట్లో? అయితే జుట్లు పట్టుకుని నీదైతే ఈజీగా పట్టుకొని కొట్టచ్చులే. ఎవరు ఎక్కువ కొడతారు? అక్క కొడుతుంది. ఎందుకు? ఏదైనా సరే, ఇప్పుడు మమ్మీ 100 రూపీస్ ఇచ్చి పాల ప్యాకెట్ దేపో అని అక్కకి చెప్తుంది. సో 20 రూపీస్ పోను 8 రూపీస్ మిగులుతాయి కదా, నాకు ఒక 50 రూపీస్ అని చెప్తా. ఇయ్యని పో, ఏం చేసావు పో అని అంటది. నేను జుట్టు పట్టి గుంజుతా, అవే జుట్టు పట్టి కొడుతుంది. మమ్మీ ఏమో నన్నే తిడుతుంది. అంతే కదా, ఆడపిల్ల వేరే ఇంటికి పోతుంది కదా, కొన్ని రోజులే కదా. అక్కని ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే పైసలు ఏమంటే ఇస్తలేదు అంటే ఎందుకు ఇస్తుంది అని అంటది మమ్మీ. ఓకే, ఇంట్లో ఎప్పుడైనా డాడీ వాళ్ళ జేబులో నుండి అట్లా దొంగతనం చేసిన డబ్బులు తెలుసా? చేసినాక తెలుసా? తెలిసింది. ఎట్లా అంటే మా పాత ఇల్లు ఉంటుండే, రెంట్కుంటుండే అప్పుడు. సో నా బెడ్ పైన సజ్జా ఉంటుండే. సజ్జా అంటే తెలుసు కదక్క? అవునవును. సో ఇక్కడ హ్యాంగర్ ఉంటుండే, నా తల సైడ్ హెడ్ సైడ్ హ్యాంగర్ ఉంటుండే. అక్కడ డాడీ షర్ట్ తలిగిస్తుండే, అందులో డబ్బులు ఉంటుండే. డైలీ డబ్బులు తీసుకుంటే 20-30 రూపీస్ అప్పట్లో. అయితే ఒకరోజు ఏమైంది, డబ్బులు తీసుకున్నా, నైట్ టైం చూడలేదు నేను. ఒక 10 రూపీస్ నోట్ ఇట్లా బెడ్ పైన పడ్డది. మార్నింగ్ డాడీ చూసిండు, చూసి అడుగుతున్నాడు, నువ్వు పైసలు తీస్తున్నావు జోబులోకి వెళ్ళంటే, చీ డాడీ నేను ఎందుకు అట్లా చేస్తా అని చెప్పి అలాగే బయటికి వెళ్ళిపోయినా. మళ్ళీ ఇంటికి వచ్చిన, చుట్టాలు వచ్చిరు అప్పుడు ఇంటికి. అందరి ముందర డాడీ అడుగుతున్నాడు. అంటే డాడీ నేను ఎందుకు అట్లా చేస్తా, నాకేం తెలుసు, ఫ్యాన్ గాలికి వచ్చి బయట పడ్డది లేచి. సూపర్, ఇందుకే దొరికిపోయి ఉంటావు. ఇక వాళ్ళకి అర్థమైంది ఆ వీడియో తీసిందని చెప్పి. కొట్టిరా? ఏమనలే డాడీ. ఎప్పుడైనా మమ్మీ డాడీ బాగా కొట్టిన సిచ్యువేషన్ ఉంది? డాడీ కొట్టిండు. ఎందుకు అంటే నేను ఫ్రీ ఫైర్ ఆడతాక్క. ఓకే. అయితే నా రూమ్ లాక్ చేసుకున్నా, హెడ్ సెట్ పెట్టుకున్నా, ఆడుతున్నా, డైలీ ఆడుతున్నా. అయితే డాడీ 2-3 టైమ్స్ చెప్పిండు, నైట్ 3 అవుతుంది, వాళ్ళు వాష్రూమ్ కి లేస్తారు కదా నిద్ర. సో ఇంకా పడుకోరా టైం అవుతుంది అని చెప్తే, సర్లే లైట్లే అనుకుని తాళం పెట్టుకో, అదే లాక్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నా హెడ్ సెట్ పెట్టుకొని. అయితే మా ఫ్రెండ్స్ వదులుతున్నా, నేను మెడికేట్ గన్నీరా అని వదులుతున్నా. డాడీ పిలిచిండు, నేను హెడ్ సెట్ పెట్టుకుని వినిపించలేదు. సో దాని తర్వాత కాల్ చేసిండు డైరెక్ట్, ఏంది డాడీ అని చెప్పి నిద్ర మబ్బులాగా మాట్లాడినా. బయటికి రా అని అన్నాడు. అయిపోయి కొట్టిండు అక్క, గట్టి కొట్టిండు. అప్పుడే కొట్టిండు లాస్ట్ ఇయర్. ఎన్ని ఇయర్స్ బ్యాక్? 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అవుతుంది. ఓకే ఓకే. ఇక తర్వాత ఆడినావు మళ్ళీ? ఇప్పుడు మొన్న స్టార్ట్ చేసిన, అంటే అంతా ఏం ఆడట్లే, అప్పుడేమో బాగా ఆడుతున్నాడంట మళ్ళీ. ఓకే, సో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసావు ఇప్పటి వరకు? నేను కేదార్నాథ్ అక్క, కేదార్నాథ్, గోవా, మనాలి, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ డ్రీమ్ డెస్టినేషన్ ఏమో లదాఖ్ అనుకుంటున్నా. బైక్స్ పైన ఉందా బైక్? లేదక్క. నార్మల్ గా అబ్బాయిలకి రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం ఇట్లాంటి బైక్స్ మీద వెళ్ళాలి అన్న డ్రీమ్ ఉంటది కదా, నీకేమి ఇష్టం? డ్యూక్ 250 అంటే ఇష్టం అక్క. ఓకే. ఇంకా GT 650 ఇస్తారా మరి? డాడీ కొనిస్తారంటావా? కొనిస్తారు. అయితే నేను ఇక్కడ జాబ్ చేస్తుండే, పర్ఫ్యూమ్ ఎక్స్పర్ట్ లాగా చేసినాక. ఏమి మాల్ తెలుసా? సిటీ మాల్. సో అందులో చేసిన పర్ఫ్యూమ్ ఎక్స్పర్ట్. అయితే మమ్మీ వాళ్ళు ఇద్దరే ఉంటుండే, అక్క ఇక్కడనే ఉంటది హైదరాబాద్ లో. సో ఏమైంది, డాడీ మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేక చెప్పిండు, అరే నువ్వు పెద్ద అవుతున్నావు, నువ్వే దిక్కు, ఇప్పుడు అక్క అంటే పెళ్లి చేసి వెళ్ళిపోతుంది, ఏమన్నా నువ్వే చూసుకోవాలి కదా ఇంట్లో అని అన్నాడు. అవును డాడీ అని అన్న. జాబ్ బంద్ చేయని అన్నాడు. నేను జాబ్ బంద్ చేసా కానీ నాకు ఏదైనా బిజినెస్ పెట్టి డాడీ అని చెప్పిన. సరే దా ఇంటికి రావాలొచ్చిద్దామని చెప్పిండు. ఓకే. సో ఏం బిజినెస్ ప్లాన్ ఉంది మరి? అయితే డీజే కొన్నా అక్క నేను. అదే అడుగుదాం అనుకున్నా. ఓకే. అంటే నాకు ఇంట్రెస్ట్ బాగా.
అంటే నేను ప్లేయింగ్ చేస్తుంటే ఇంకా 10 మంది ఆడతారు కదా సంతోషంగా, సో అది సాటిస్ఫై అనిపిస్తుంది. సో డీజే కొన్నా నేను 3 lakhs పెట్టి, 3 lakhs అడిగినా ఇచ్చింది డాడీ. అంటే డాడీ సొంతం పైసలు ఇవ్వలేడు, డాడీ పైసలు ఇస్తే నేనేం చేస్తా అంటే డాడీ కదా ఇయ్యకుండా నడుస్తుందని అనుకుంటా. డాడీ వాళ్ళ ఫ్రెండ్ తో ఇప్పించిండు అప్పు. నెలకు మిత్తి కట్టుకుంటున్నా, 8,000 కట్టుకుంటున్నా నెలకి. ఓకే, ఇంట్రెస్ట్ ప్లస్ అసలు ఇంట్రెస్ట్ ఓన్లీ ఇంట్రెస్ట్ 8,000 రూపీస్. ఓకే, ఎప్పుడు తీసుకున్నా అంటే మాలాలో తీసుకున్నా, అంటే అక్టోబర్ లో తీసుకున్నా డీజే కొన్నా. దాని తర్వాత 50,000 అట్లా వెనకాల వేసుకున్నాక ఆ 50,000 మొత్తం ట్రావెలింగ్ కి పెట్టేసిన. మరి అప్పట్లో కడతావు? తిడుతున్నాడు డాడీ. అదే తిట్టడం కాదు, కొట్టారు. అప్పట్లో కడతావు మరి 3 లక్షలు ట్రావెలింగ్ చేసావు? నేను అన్ని ఆలోచించలే, అరే పైసలు ఉన్నాయి కదా తిరుగుదాం అన్నట్టు వెళ్ళిపోయినా. ఓకే, సో ఇప్పుడు నువ్వు డీజే ఇంటి దగ్గర మ్యారేజెస్ కి వాటికి అట్లా పెడుతున్నావా? ఓకే, నార్మల్ గా ఈ డీజే పిచ్చిన వాళ్ళు పబ్స్ లలో అక్కడ ఇక్కడ. నాకు ఇష్టం అక్క ఇంకా పబ్స్ లో చేయడం, కానీ ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. అందులో వస్తే చేస్తావా? చేస్తా. మరి ఆపు కొన్న డీజే ఏం చేస్తావు? ఫర్ సేల్ అని పెడతా. ఫర్ సేల్ అని పెడతావా? అసలు లైఫ్ మీద అంటే ఏది ఫోకస్ లేదని చెప్పొచ్చా నీకు? ఫస్ట్ ఒక దగ్గర జాబ్ చేసావు, పర్ఫ్యూమ్స్ దగ్గరికి పోయినావు, తర్వాత ఇంకెక్కడో మళ్ళీ ఏం జాబ్ చేసావు? అది చేసినావు. దాని తర్వాత ఏం చేసినావు? ఇంకేం చేసినావు? ఇంకంతే, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినావు. ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు డీజే పెట్టావు. ట్రావెలింగ్ ఇష్టం ఉంది, యాక్టింగ్ ఇష్టం ఉంది, లేదు అన్ని మానేసి పబ్స్ లో చేస్తా అంటున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్ లో? అసలు ఇన్ని ఉన్నాయి కదా నీ ముందు, ఇన్ని ఆప్షన్లు పెట్టుకున్నావు, దేన్ని చూస్ చేసుకుంటావు? సెటిల్ అవ్వాలి, ఇంకా 24 కదా నువ్వు. 24 అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, నా కొడుకు ఏదో ఒకటి చేస్తున్నాడు అని చెప్పుకోవాలి కదరా. నువ్వు 2 నెలలకు ఒకటి 3 నెలలకు ఒకటి మారిస్తే ఎట్లా? ఇప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చిరు అనుకో, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే డీజే కొన్నాడు, డీజే నడిపిస్తాడు అని చెప్తాం. కట్ చేస్తే నువ్వు 4 నెలల తర్వాత మళ్ళీ అదే చుట్టం ఇంటికి వచ్చిండు అనుకో, సేమ్ క్వశ్చన్ అడిగిండు అనుకో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని. డీజే అమ్మిండు, ఇప్పుడు వేరే దగ్గర చేస్తున్నాడు. కట్ చేస్తే సంవత్సరంలో 3 సార్లు వచ్చిండు అనుకో అదే చుట్టం మీ ఇంటికి, 3 మాటలు చెప్పాలి మీ డాడీ. సో మరి నువ్వేం అవుదాం అసలు? నీ డ్రీమ్ ఏంటి? ఏం లేదక్క, నేను ట్రావెలర్ ఏదామని అనుకుంటున్నా. బట్ ఇప్పుడు బడ్జెట్, ఇప్పుడు ట్రావెలింగ్ అంటే నాకు నియర్లీ మొన్న కేదార్కంట వెళ్తేనే 40,000 అయిందక్క నియర్లీ. ఓకే, సో డబ్బులకి ఇబ్బంది అవుతుంది ట్రావెలింగ్ చేద్దామంటే. ఏడుకోవాలన్నా డబ్బులు అవసరం కదక్క. అవును. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఏం లేదు, మంచి చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నా ఫైనల్ గా. వామ్మో, ఇంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఈ సీట్ లో 100 మంది కూర్చున్నారు కానీ ఇంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఎవ్వరు లేరు, నువ్వే ఉన్నావు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను, గవర్నమెంట్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫైనల్ గా గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నావు. ఓకే, ఇప్పుడు నీకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్, అవునా? ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం అనుకున్నాం. నార్మల్ గా చాలా మంది ట్రావెలర్స్, మన తెలుగు ట్రావెలర్స్ తక్కువ బడ్జెట్ లో ఎలా ట్రావెల్ చేయాలి అని చెప్పి తెలియని వాళ్ళకి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, కేదార్నాథ్ ఎట్లా వెళ్ళాలనేది మనకి ఐడియా ఉండుంటది. బట్ ఇంత బడ్జెట్ 7,000 10,000 లో నేను కేదార్నాథ్ వెళ్ళి రావాలి అని ఒక డ్రీమ్ ఉంది అనుకుందాం, ఎందుకంటే అంతకు మించి పెట్టలేను. సో అలాంటి వాళ్ళకి ఇంత బడ్జెట్ లో మనం వెళ్ళొచ్చు అని ట్రావెలర్స్ చాలా మంది చెప్తూ ఉంటారు. నేను అదే అనుకుంటున్నా, అంటే ఇప్పుడు ట్రావెలింగ్ ది ఒక ఛానల్ ఓపెన్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీగా, అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళేటట్టు ఎంత అవుతుంది అని చెప్పి మాక్సిమం వేసుకొని ఒక 15,000 20,000 లో మొత్తం నార్త్ తిరగొచ్చు అని చెప్పి ఒకటి చేద్దామని అనుకుంటున్నా. నువ్వే 40,000 పెట్టి బద్రీనాథ్ కేదార్నాథ్ కేదార్కంట, సో అక్కడికి 40,000 కాకుండా నువ్వు ఇంత బడ్జెట్ లో నేను వెళ్ళొచ్చాను అని చెప్పగలుగుంటే ఇంకా బాగుండేది కదా. నువ్వు యాక్చువల్ గా మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి ఓన్లీ 20,000 అని అంట, కాకపోతే మేము ఫ్లైట్ అనుకుంటా అదనుకుంటా అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం వెళ్ళినాం. ఓకే, నీ పర్సనల్ దాని మీద వెళ్ళావు కాబట్టి అలా వెళ్ళావు. సో నీకు ఇప్పుడు ఈ ట్రావెలింగ్ అనేది ఇంట్రెస్ట్, ఏది ఏమైనా లైఫ్ లో ఏమైనా ట్రావెలింగ్ మాత్రం పక్కా నీతో ఉంటది కదా, చెప్పొచ్చు కదా, ఇదొకటి ఉంటది. ఓకే, యాక్టింగ్ సరే, నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నావు, ట్రావెలింగ్ కూడా ఉంది, అది ఎప్పుడో నువ్వు అనుకున్నప్పుడు కాబట్టి సో దాన్ని కాసేపు పక్కన పడేద్దాం. ఇంకా నీకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, జాయిన్ అవ్వాలి, కానీ అదే టైంలో ఒక మంచి హీరోతో, అల్లు అర్జున్ గారితోనే ఒక మంచి ఆఫర్ వచ్చింది నీకు సినిమాలో, తమ్ముడు క్యారెక్టరు, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే ఫ్రెండ్ క్యారెక్టరు ఏదో ఒకటి వచ్చింది అనుకుందాం. అప్పుడు నీకు గవర్నమెంట్ జాబ్ కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, యాక్టింగ్ గా జాబా? ఏం చేస్తావు అప్పుడు? అదే ఆ మూమెంట్ నార్మల్ ఇప్పుడు వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ నీకు నీ చేతిలో ఆఫర్ లెటర్ ఉంది, ఈ చేతిలోనేమో ఈ మూవీ ఉంది, సో ఏ చూస్ చేసుకుంటావు?
రెండు తర్వాత ఆప్షన్స్ లేవు, ఒకటే చూస్ చేసుకోవాలి. ఈ సెకండ్ కి నువ్వు ఎంజాయ్ చేయడం కావాలా, లైఫ్ టైం ఒకరికి సెక్యూరిటీ ఇవ్వడం కావాలా? గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబే ఫిక్సా? ఫిక్స్ అక్క. లేదంటే నీ సెల్ఫిష్నెస్ కోసం యాక్టింగ్ చూస్ చేసుకుంటావా? లేదక్క అట్లేం లేదు, కానీ ఫ్యామిలీని ఇట్లా చూసుకోవాలి కదా. అక్క వెళ్ళిపోతుంది పెళ్లి తర్వాత, ఇయర్ చేసేద్దాం అనుకుంటున్నాం పెళ్లి. ఇక నేనే కదా మమ్మీ డాడీని చూసుకోవాలి. సో లైఫ్ టైం చూసుకోవాలి, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి కదా. సో గవర్నమెంట్ జాబ్. బేసిక్ గా నీతో మాట్లాడుతుంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదనిపిస్తుంది, నిజమేనా? అట్లేం లేదక్క. అంటే ఏది కూడా ఫిక్స్ అవ్వకుండా అంటే అంటే మొత్తం లైఫ్ అంటే ఏంది, మొత్తం చిల్లు కొట్టాలి, ఏమున్నా ఏం టెన్షన్ పెట్టుకోకుండా అని అనుకుంటుండే. సో ఇప్పుడు పెద్ద అవుతున్నా కదా నాకు అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంది అని చెప్పి. ఏం అర్థమైంది ఇప్పటి వరకు? ఇక కొన్ని రోజులు అయితే అక్క వెళ్ళిపోతుంది. సో ఇంట్లో మమ్మీ డాడీ ముసలిగా అవుతున్నారు. సో భయం అవుతుంది కదా అక్క, నా కాలం మీద నేను ఇంకా నిలబడలేను అని చెప్పి నాకు అనిపిస్తుంది ఈ మధ్య. లైఫ్ లో సెట్ కావాలని అనుకుంటున్నా. గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటున్నావా నువ్వు? ఈ ఎఫర్ట్స్ తో పెడితే బాగా కష్టపడాలి కదా. మరి ఆ కష్టపడడానికి నార్మల్ గానే కోచింగ్లు తీసుకొని రాత్రి పగలని చదువుతున్న వాళ్ళకే ఒక్క పాయింట్ తో మిస్ అవుతుంది గవర్నమెంట్ జాబ్, అవునా? మరి అంత మందిని క్రాస్ చేసి నువ్వు కొట్టగలుగుతావా గవర్నమెంట్ జాబ్? లేదంటే ఒక్కసారి అటెంప్ట్ చేసేసి ఇది మన వల్ల కాని పనిలే, ఇది మన సైడ్ కాదు అని మళ్ళీ డీజే పట్టుకుంటావా? లేదక్క, అంటే డాడీ రికమెండేషన్ ఉంటది అని చెప్పి ఆ నమ్మకం. రికమెండేషన్ తో జాబ్ కొడతావా? ఏదైతే అక్కడ గవర్నమెంట్ జాబ్ కదా. ఓహో, గోవర్ధన్ గారు రికమెండేషన్ అస్సలు ఇప్పియకండి. ఓకే, సో ఇంకేం ఇష్టం? ట్రావెలింగ్ లో నీకు అక్కడ బ్లడ్ వామిటింగ్ అయిందా, ఏమైంది? అయితే యాక్చువల్ గా మొత్తము ఢిల్లీ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటది అక్క కేదార్కంఠకి, డైరెక్ట్ ఉండదు. అక్కడ ఒక ఊరు ఉంటది, ఏదో సంథింగ్ ఉంటది విలేజ్. అక్కడ డెహ్రాడూన్ వరకు వేరే వెహికల్ ఉంటది. డెహ్రాడూన్ నుంచి మొత్తం ఘాట్ రోడ్ ఉంటది. అక్కడ ఘాట్ రోడ్ ఏమైందేమో, నేను మార్నింగ్ ఏం తినలే. సో నాకు మొత్తం ఎట్లా తిప్పుతుంది కడుపులో, తిప్పింది. దాని తర్వాత బ్లడ్ వామిటింగ్ చేసుకున్నా ఆటోమేటిక్ గా. ఏమైందో అర్థం కాలేదు నాకు, మొత్తం సిక్ అయిపోయినా. ఒకరోజు మొత్తం పడుకున్నా, మా టీం మొత్తం నా కోసం ఆగింది. పడుకున్నా, ఇంట్లో చెప్పలేను టెన్షన్ పడతారని చెప్పి. టెన్షన్ పడడం పక్కన పెడితే ఇంకొకసారి పంపారని చెప్పి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన రెస్ట్ తీసుకున్నాక బాగా 3-4 days. హెల్త్ చెక్ చేయించుకున్నావా? చేయించుకున్నా. బ్లడ్ తక్కువ ఉంది అని అన్నారు. సో ఇప్పుడు బాగా బ్లడ్ ఓవర్ హీట్ వల్ల మేబీ అలా అయ్యి ఉండొచ్చు. కొంతమందికి సమ్మర్ లో నోస్ నుండి కూడా వస్తూ ఉంటుంది. నాకు ఇప్పటికే నాకు చికెన్ తినను నేను. చికెన్ తింటే మొత్తం నోస్ లా కారుతుంది బ్లడ్ ఇట్లా. ఓవర్ హీట్, బాడీ హీట్ వల్ల. నార్మల్ చెక్ చేయించుకున్నావుగా హెల్త్ అయితే అంతా ఓకే కదా? ఓకే. సో నీకు ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు ఏమంటారు రెస్ట్రిక్షన్స్ అట్లా పెట్టారని, ఇది చేయకు అది చేయకు, బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? నువ్వు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఉన్నాయి? పెట్టలేదా ఎప్పుడు డాడీని మమ్మీని ఇబ్బంది? అంటే బైక్ విషయంలో అట్లా అంటుండే నేను. ఓకే, ఇప్పిస్తేనే తింటా, ఇప్పిస్తేనే ఇంటికి వస్తా అని చెప్పి అంటుండే. మరి కొనిచ్చారా? స్కూటీ కొనిచ్చారు డియో. సో అది ఖరాబ్ చేసేసిన నేను. ఏం చేసినా? ఊకే హైదరాబాద్ కి ఇంటికి వస్తుంటే దాని మీద స్కూటీ మీద వస్తుంటే నియర్లీ 130 kilometers. గర్ల్ ఫ్రెండ్ వేసుకున్నా? లేదు అక్కడ. సో అక్కడ నుంచి ఇక్కడికి ఊకే తిరుగుతుండే. ఇంజన్ బ్లాస్ట్ అయిపోయింది నాకు ఒకసారి. మహబూబ్నగర్ నుంచి ఇక్కడ హైదరాబాద్ కి వస్తున్నా, ఆన్ ద వేలో బ్లాస్ట్ అయిపోయి. నేను ఇన్ని రోజులు మా తమ్ముడే చేస్తాడే కావచ్చు ఇట్లా అల్లర్లు అనుకున్నా. ఆ తమ్మునికి మించున్నావు నువ్వైతే. నీ తమ్ముని కదక్క. అవును, ఇంకా వాడిని మించున్నావు నువ్వు తెలుసా. నేను చాలా మంది విన్నాను అల్లరి చేయడము చూడడము. నువ్వు ఏది కొనిచ్చినా కూడా దాన్ని నిలకడ ఉంచావు, అర్థమైపోయింది. కార్ మాత్రం అస్సలు కొనియకండి. ఓకే, అస్సలు కొనియకండి. మీకు ఒక కూతురులా చెప్తున్నా, ఆయన కార్ అస్సలు కొనియకండి. ఆయన డీజే ఆపరేట్ చేసుకొని నువ్వే కొనుక్కోవాలి. ఇంకెందుకు కొనిస్తాడు ఆయన? 24 ఉన్నావు కదా, మరి 24 నెక్స్ట్ 25 ఎప్పుడు నీ బర్త్డే? సెప్టెంబర్. ఇప్పుడు 25 వస్తుంది కదా, నువ్వే కొనుక్కోవాలి. నీకు అర్థమైంది కదా అయినా నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోవాలని. నువ్వే కొనుక్కొని సర్ప్రైజ్ చేయాలి కదా వాళ్ళకి. సో ఇప్పుడు మంత్లీ ఎంత సంపాదిస్తున్నావు? దాని వల్ల నాకు 30-32 వస్తాయి అక్క. సీజన్ కదా ఇప్పుడు, ఇంకా సీజన్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా వస్తాయి. ఓన్లీ మీ ఊరు సైడ్ ఎక్కడ ఉన్నానా? నాన్ లోకల్ అయినా సరే పర్లేదు. మరి నువ్వు నీ ఇన్స్టా త్రూ ఎందుకు ప్రమోట్ చేసుకోవట్లేదు? నేను అంటే ఇప్పుడు నా నుంచి నేను సొంతంగా చెప్పుకుంటే ఎట్లుంటది అంటే, అరే మనోడే కదా అని. నేను ఆల్రెడీ 50,000 లాస్ ఉన్నా అక్క, లాస్ లో ఉన్నా. ఎందుకు? మా ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్లికి పెట్టిన, డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు, ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క ఆర్డర్ 12,000 లాగా పట్టుకున్నా.
సో వెళ్ళినాక చేసిన తర్వాత 2000 చేతిలో పెట్టి అరే మనోడమే కదా ఉండనులే ఈ మాత్రం చేయవా అని చెప్పి అన్నారు. మస్తు బాధ అనిపించింది. అప్పుడు ఏం చేయాలి తెలుసా, మీ డాడీతో మాట్లాడిపోయాలి రేట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నెవరు పెట్టమన్నారా అంటారు డాడీ. సూపర్. అయితే కొనిచ్చింది డాడీగా మరి అక్కడ డీజే ఎవరు పెట్టమన్నారన్న? మీ ఫ్రెండ్. ఇన్స్టాగ్రామ్ తో ప్రమోట్ చేసుకోవచ్చు కదా నువ్వు. ఇప్పుడు నార్మల్ గా నువ్వు డీజే ఆపరేటర్, నీకు డీజే ఉంది అని తెలవాలంటే నువ్వు నార్మల్ గా ఇంట్లో అయినా లేకపోతే దానికి సంబంధించిన రీల్స్ అవో ఇవో పెడుతూ ఉంటే తెలిసిన వాళ్ళ త్రూ నీకు అంటే ఓన్లీ ఫ్రెండ్స్ అనే కాదు కదా, నీ ఇన్స్టా నుండి కూడా రావచ్చు కదా. 30,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, ఎవరో ఒక్కరన్నా నీకు ఆప్షన్ ఇవ్వకపోతే నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోకపోతే ఎట్లా? స్టోరీస్ పెట్టుకుంటుండే రీల్స్ ఎప్పుడు ఎక్కువ. ఓకే. సో నార్మల్ గా ఈ సాంగ్స్ కి రిలేటెడ్, డైలాగ్స్ కి రిలేటెడ్ ఇన్స్టా రీల్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. మీ సిస్టర్ తో ఒకరితో చేసావు కదా రీల్? చెల్లెలా? తను మీ కజినా? కాదక్క, అదే ఫ్రాంక్లిన్ లో పరిచయమైన జూనియర్ అని చెప్పా కదా, అక్కడ హాస్టల్ పక్కలో ఉంటుండే. ఓకే. సో నార్మల్ గా ఈవినింగ్ టైం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ తినడానికి వెళ్తుండే. సో ఇట్లా రీల్స్ చేద్దామన్నా అంటే చేస్తుండే అప్పట్లో. ఓకే. నార్మల్ గా కృష్ణ, నేను అమ్మాయిలు కమెంట్స్ ఆఫ్ చేసుకోవడం చూసిన ఇప్పటిదాకా. నువ్వెందుకు కమెంట్లు ఆఫ్ చేసినావు? కమెంట్ బాక్స్ అసలు లేదు నీకు. కొన్నింటికి ఉన్నాయి, మిగతా ఆల్మోస్ట్ 90% వాటికి కమెంట్స్ ఆప్షన్ లేదు. ఎందుకు, ఏమైంది? ఎందుకు కమెంట్స్? ఇప్పుడు నువ్వు నచ్చావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అన్న, చెల్లి, తమ్ముడు లేదంటే ఏదన్నా కమెంట్ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకన్నా ఆప్షన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది? అంటే అప్పుడు ఆన్ చేస్తే ఏమైతుండే, కొన్ని వస్తుండే కామెంట్స్ ఎట్లా అంటే తిడుతుండే, ఫ్యామిలీ వరకు తిడుతుండే, ఎవరో తెలియని వాళ్ళే, చూస్తే ఫేక్ ఐడి ఉంటుండే. ఏమని? సో ఏదో ఒకటి తిడుతుండే అక్క. ఫ్యామిలీ ఏమో ఉంటారు కదా అక్క, పడనోళ్ళు ఉంటారు కదా. సో ఇక ఎందుకు ఎవరైనా చూసిరనుకో తెలిసిన వాళ్ళు, అరే ఇట్లా కామెంట్ ఇట్లా వాళ్ళని తిట్టిండు వీళ్ళని తిట్టిండు అన్నట్టు ఉంటది కదక్క. సో అందుకే నేను ఆఫ్ చేసుకున్నా. తిట్టాల్సినంత అవసరం ఏముంది? నీ రీల్స్ అన్ని బాగున్నాయి కదా, బాగానే చేసావు, అందులో రాంగ్ ఏముంది? ఇక పడని వాళ్ళు ఉంటారు కదక్క చాలా మంది. ఎనిమిస్ ఉన్నారని ఇప్పటికైనా సరే నా పక్కలా తిరిగేటోళ్ళే నన్ను ఏదో ఒక రకంగా తొక్కుదామని చూస్తారు. ఎందుకు? వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారా? ఎవరు చేయరు ఎక్కువ మా సైడ్. మేబీ జెలస్ ఏమో, నువ్వు చేస్తున్నావని, ఫేమస్ అయిపోతావని. అంతేనా? అంతే. ఓకే. సో నువ్వు ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్? వైఎస్ జగన్ గారికి సపోర్ట్ చేయమన్నావు, చంద్రబాబు గారికి వద్దంటున్నావు. అది జస్ట్ ప్రమోషనే అక్క. ఏమైంది అసలు? అప్పుడు డబ్బులు అవసరం ఉండే ప్రమోషన్ చేసిన, అంతే. డబ్బులు ఇస్తాం, ఆ వీడియో పెట్టు అంటే పెట్టి. ఓటేసావా? వేసా. ఎవరికి వేసావు? టిఆర్ఎస్ కేసినావు కదా. ఇప్పుడు నార్మల్ గా నీకు గవర్నమెంట్ గురించి ఐడియా ఉందా? మనకి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది, ఏ గవర్నమెంట్ రాకపోతే బాగోదు అనే కొంచెం అన్న బేసిక్ ఐడియా ఉందా? ఒకటి ఏంటంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా నాకేమైనా లాభం ఉందా అని అనుకుంటా. నేను నీకేమైనా లాభం ఉందా అని అనుకుంటావా? అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే నాకెందుకు అని అనుకుంటా. నీకెందుకా అంటే వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇప్పుడు ఏంది లాభం అని అనుకుంటా. అంతే. ఏంది లాభం అంటే ఇప్పుడు నార్మల్ గా నీకు అసలు గవర్నమెంట్ నుండి ఏ రకంగాను హెల్ప్ అందట్లే? ఏ రకంగాను అంటే గవర్నమెంట్ తో నీకు సంబంధం లేదా? గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు గవర్నమెంట్ తో సంబంధం లేదు అంటే ఎట్లా కృష్ణ? అంటే అప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు మా సైడ్ శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్క. సో శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు మా ఏరియా మర్లులో బాగా, అప్పుడు ఆటో వాళ్ళైనా మర్లు అంటే అసలు రాకుంటుండే. అప్పట్లో అసలు రోడ్స్ లేకుంటుండే, ఏం లేకుంటుండే. శ్రీనివాస్ గౌడ్ వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది అక్క. అప్పుడు అనిపించింది నాకు, ఒకసారి అనిపించింది అబ్బా టిఆర్ఎస్ ఉంటే ఇంత మంచి అవుతుందా అని చెప్పి కదా. అనిపించింది కదా, అంటే ఎవరో ఒక్కరి వల్ల నీకైతే నీ మైండ్ లో ఉన్న నెగటివ్ పోయింది కదా. మరి ఇప్పుడు అక్కడ నువ్వు నార్మల్ గా తిరగగలుగుతున్నావు కదా. ఇంతకు ముందు రోడ్లు లేవు, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఆటోలు లేవు, ఆటోలు వచ్చినాయి. అవునా? వచ్చినాయి కదా. మరి గవర్నమెంట్ తో సంబంధం లేదంటే ఎట్లా? మనము ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది మన హక్కు కదా. నువ్వు ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు చేసిన తప్పు అని చెప్పట్లేదు, అలా చెప్పే అవసరం కూడా లేదు. ఒక ఓటుని అమ్ముకోవడం తప్పు. నీలాగా ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఏమంటారు, మేము రీల్స్ చేస్తాము, మేము పెడతాము, మేము ప్రమోట్ చేస్తాము అనుకోవడం రాంగ్ థింగ్. అది నువ్వు రీల్స్ చేసుకొని 10 మందిని మార్చాలి, కానీ దాన్ని యూజ్ చేసుకొని 10 మందిని తప్పుగా చేయకూడదు. నువ్వు ఒక గవర్నమెంట్ ని రాంగ్ అని చెప్పు, తప్పు కాదు. ఎందుకంటే నీకు ఆ గవర్నమెంట్, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు ఆ ఊరికి ఆటోలు రాలేదు, లేకపోతే ఇంకేదన్నా అయింది, నువ్వు ఫేస్ చేసావు కాబట్టి అది ఓకే. కానీ
డబ్బులు తీసుకొని నువ్వు ఒక దాన్ని సపోర్ట్ చేయడం అనేది రాంగ్. నెక్స్ట్ టైం అట్లాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఇంకొకటి దీనిలో గుడ్ థింగ్ కూడా ఉంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఒకసారి చేసావు కానీ దానివల్ల చనిపోతున్నారు దానివల్ల నష్టపోతున్నారు అని తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యావు కదా అది చెయ్యకూడదు అని. అది చాలా గుడ్ థింగ్. అది మంచిగా రియలైజ్ అయ్యావు. కానీ ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తాను నా పార్టీకి సపోర్ట్ చెయ్యి నా పార్టీ గురించి ఇన్స్టా రీల్ చెయ్యి అని అంటే డైరెక్ట్ ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాళ్ళ గురించి నువ్వు రీల్ చేయి. పలానా పార్టీ పలానా టీం వచ్చి నా దగ్గర మంచి చెప్పండి అని చెప్పి ఒక 5,000 రూపాయలు ఒక 10,000 రూపాయలు చెప్తున్నారు. ఇది అసలు ఇది మన భారతదేశంలో జరుగుతుంది మన ఇండియాలో ఇలా ఉన్నారు అని చెప్పి నువ్వు చెప్పు. అప్పుడు నీలాగా ఇంకో 10 మంది దగ్గరికి వెళ్తే 10 మంది కూడా చేసిర్రు అనుకో అప్పుడు ఇది ఉండదు. సోషల్ మీడియాని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది మన చేతుల్లో ఉంటది. నీకే ఇప్పుడు తప్పు అనిపించిందా ఇది చేయడం? 5,000 రూపాయల కోసం ఈ రోజు నువ్వు ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడిగించుకోవాల్సి వచ్చింది. 5,000 నీకు ఆ రోజు ఇంపార్టెంటే కానీ దానివల్ల నష్టపోయే వాళ్ళు లేదంటే దానివల్ల నీకు అనవసరమైన దానిలోకి నువ్వు దూరడమేగా. అవునక్క కరెక్ట్. చేస్తావు ఇంకోసారి? బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు రియలైజ్ అయినావు? ఏమన్నా నష్టం జరిగిందా నీకు? నాకు నష్టం కాదు అని మా ఫ్రెండ్స్ నేనైనా సరే అక్క అప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ కాకముందు నేను జాయిన్ అయ్యాను అక్కడ దానిలో జాయిన్ అయ్యి మస్తు డబ్బులు పెట్టేది. అప్పుడు శాలరీ ఇట్లా ఫ్రెండ్స్ ఏడ్చిన చెప్పిన కదా దాని తర్వాత శాలరీ ఎవరికి పెట్టలేను. నేను ఏం చేస్తుండే నేను కొన్ని ఒక 5,000 అట్లా ఇందులో వేసుకుంటుండే. ఫస్ట్ వచ్చినాయి బాగానే ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత ఒకటేసారి 20,000 పెట్టేసిన. అప్పుడు అంతా పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. టెన్షన్ అవుతుంది. ఎవరికి చెప్దాం అనుకున్నా సరే ఇప్పుడు నీవు చేతులారా చేసుకున్నావు అని అన్నయ్య అంటారు కదా. అవును. సో ఎవరికి చెప్పలేను. దాని తర్వాత బెట్టింగ్ ప్రమోషన్ వచ్చింది అక్క. చేసిన అప్పుడు చేయలేదని కాదు కానీ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇష్యూస్ అయినాయి కదా అక్క బాగా ఇట్లా చనిపోతున్నారని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారని ఇక రియలైజ్ అయిపోయినా నేనే తీసేసిన అక్క సొంతంగా. ఇంకోసారి చేయదు బెట్టింగ్ ప్రమోషన్స్. ఈజీ మనీ కోసం చూస్తున్నారు కృష్ణ ఇప్పుడు. ఎట్లా అంటే డబ్బులు పెట్టేయాలి ఇమీడియట్ గా రావాలి. ఆ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే నేను కొన్ని ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లలో చూసాను అనమాట. ఇట్లా నేను ఇలా గెస్ట్ గా వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తూ ఉన్నారు మేము చెప్తున్నాం కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా టెలిగ్రామ్ యాప్స్ త్రూ మేము చెప్తున్నాం కదా మమ్మల్ని ఫాలో అవ్వకుండా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా వాళ్ళు డైరెక్ట్ గా పెట్టడం వల్ల నష్టపోతున్నారు అంటున్నారు. అసలు నువ్వెట్లా ప్రమోట్ చేస్తావు బెట్టింగ్ యాప్ ని? అది కదా క్వశ్చన్. ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అది తప్పే. వాడు సమర్థించుకుంటున్నాడు చూడు. అక్కడ ఇంకా నా ముందుంటే లాగి పెట్టి కొట్టబుద్ది అయింది తెలుసా నిజంగా. ఏం మాట్లాడుతున్నాడు? నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఈజీ మనీ. అసలు ఈ రోజులలో మనీకి వాల్యూ లేకుండా పోయింది తెలుసా. కష్టపడకుండా ఒళ్ళు జరగకుండా డబ్బులు రావాలి. చేతిలో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు. అది మనకు ఎదుటివాడికి నష్టం కలిగిస్తుందా? ఎవరికి నష్టం కలిగిస్తుంది తెలుసా అది? ఇప్పుడు నిన్న ఒక ఊర్లో ఒక అబ్బాయి ఎవరో తెలియని ఒక అబ్బాయి ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో నిన్ను ఫాలో అయ్యి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. వాడికి ఇవన్నీ తెలియవు. నువ్వు చెప్పి నిన్ను ఫస్ట్ నుండి కూడా ఎందుకు ఫాలో అవుతున్నాడు? నీ రీల్స్ నచ్చి. అవునా? చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి క్లారిఫై చేస్తున్నాను నేను. ఇది నిన్ను ఫస్ట్ నుండి వాడు ఎందుకు ఫాలో అవుతున్నాడు? నువ్వు రీల్స్ పెట్టిన ఫస్ట్ డే నుండి నీకు ఫాలోవర్స్ ఉన్నారా లేరా తెలియదు. నిన్ను ఫాలో అవుతుంది నువ్వు నచ్చి, నువ్వు చేసే వీడియోస్ నచ్చి. నీకు ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నీ సెల్ఫిష్నెస్ కోసం నువ్వు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తావు. అవునా? సో అన్ని వీడియోస్ ని సపోర్ట్ చేస్తున్నట్టే వాడు ఆ రోజు ఆ వీడియోని కూడా చూస్తాడు. సో ఈ అన్న చెప్పిండు కాబట్టి ఇది నిజమే కావచ్చు. ఎందుకంటే నువ్వు ముందు నుండి నిన్ను చూస్తున్నాడు వాడు. సో చూసి ఏం చేస్తాడు? యాప్ డౌన్లోడ్ చేస్తాడు. వాడికి ఆ రోజు వాళ్ళ అమ్మ టాబ్లెట్స్ గురించో లేదంటే వాళ్ళ కరెంటు బిల్లులనో ఇల్లు రెంట్లనో వాడి ఫుడ్ కోసమో చదువు కోసమో దేనికో 1,000 రూపాయలు ఇస్తే ఆ 1,000ని తీసుకొచ్చి ఇందులో పెడతాడు. వాడికి తెలియదు ఏం చేయాలో. ఏదో నొక్కమంటే నువ్వు చెప్పినట్టుగా ఫ్లైట్ పైకి పోతుంది కిందికి వస్తుంది అని చెప్తావు. నువ్వు చెప్పి వెళ్ళిపోతావు. అసలు ఉండను కూడా ఉండవు కదా. వాడు నొక్కుతాడు. ఆ 1,000 అక్కడ పెడతాడు. దానివల్ల 1,000 బాయగా. దానికి నువ్వు ఆన్సర్ చేస్తావా? పోనీ కమెంట్ పెడితే అట్లీస్ట్ రిప్లై ఇస్తావా? అప్పుడు మళ్ళీ నువ్వు ఇదే ఇంటర్వ్యూలో కూర్చొని ఏమంటావు? నేను చెప్పినట్టు ఫాలో అవ్వలేదు కాబట్టి నీ డబ్బులు పోయినాయి అంటావు. ఇట్లా చాలా మంది చేస్తున్నారు. ఆ బెట్టింగ్ యాప్స్ ఏమంటారు ప్రమోట్ చేస్తూ ఇదే సీట్ లో కూర్చొని నాకు వాళ్ళు దొరకట్లా. ఈ ఆన్సర్ చెప్పినోడు దొరికిన రోజు వాడికి దవడ వగులుతుంది నా చేతిలో ఫిక్స్. అది ఎందుకంటే వాడు ఫాలో అయ్యే దృష్టి వేరు కదా. నీకోసం ఫాలో అవుతుండు. సో నువ్వు ఏం చెప్పినా వాడు నమ్ముతాడు కదా. అది తప్పు. ఇంకొకసారి బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. నువ్వు రియలైజ్ అయింది నిజంగా చాలా గుడ్ థింగ్ అది. సో ఫైనల్ గా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా?
అంటే మిమ్మల్ని కలిసి చాలా సంతోషంగా ఉంది అక్క నాకు నిజంగా. థాంక్యూ సో నేను మచ్. అనుకోలే ఈ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థమైతలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. మమ్మీ డాడీకి ఏమైనా సారీ గానీ థాంక్యూ చెప్పాలని ఏమైనా అనుకుంటున్నావా? అంటే సారీ మమ్మీ డాడీ, ఇట్లా నేను మీ డబ్బుల్ని ఇట్లా ట్రావెలింగ్ అనుకుంటూ అది అనుకుంటూ వేస్ట్ చేస్తున్నా. వేస్ట్ ఏం లేదు, నువ్వు తిరగడం చాలా మంచిదే, కానీ తక్కువ బడ్జెట్ లో తిరుగుతూ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఇంకో వాడికి ఎలా చెప్పాలి అనేది. ఇప్పుడు నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు, బద్రీనాథ్ కి నేను పోలేదు, సో నేను అడుగుతా ఫోన్ చేసి కృష్ణ ఎంత అవుతుంది ఏంటి అని. అక్క పలానా దగ్గర నుండి పలానా స్టేషన్ కి ట్రైన్ ఉంటది లేదంటే బస్సు ఉంటది అనేది నువ్వు చెప్పగలిగితే కొంతమందికి అది యూజ్ అవుతుంది. సో అట్లా ప్రమోట్ చేయి. తిరగడం తప్పు కాదు, లైఫ్ ని చూడాలి. నువ్వు కాకపోతే ఎప్పుడు చూస్తావు చెప్పు? పెళ్లి తర్వాత బాధ్యతలు అవి ఇవి ఇంకా పెరుగుతాయి. సో అప్పుడు ట్రావెలింగ్ అనేది కుదరదు. ఏదన్నా బిఫోరే కదా. సో అది తప్పేం లేదు. ఏదైనా చేసుకునే ముందు ఇక నుండి నేను నీకు ఒకటే చెప్తా ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఇక నుండి అంటే నువ్వు ఎవరికైనా డబ్బులు పెట్టడం కానీ ఎవరికైనా హెల్ప్ చేసిన తర్వాత 10 బయట ఇంకొక ఏం జరుగుతుంది తెలుసా, నువ్వు 99 సార్లు హెల్ప్ చెయ్యి, ఎవడు పట్టించుకోడు. ఒక్కసారి నో అను, ఆ ఒకటే పట్టుకుంటాడు. ఆ 99 గురించి ఎవడు ఆలోచించాడు. సో అట్లాంటి వాడి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే నువ్వు అంటే అనుకుంటున్నావు కదా ఫ్రెండ్స్ ఎవరు లేరు అని, అది రాంగ్ థింగ్. సో దాన్ని చేంజ్ చేసుకొని కరెక్ట్ మనుషుల్ని చూస్ చేసుకో. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇప్పటికైనా ఫిక్స్ అవ్వు. ఫిక్స్ అయిన తర్వాత నాకు మెసేజ్ పెట్టు, అక్క నేను ఈ జాబ్ ఫైనల్ గా ఫిక్స్ అయ్యానని. సో అది మన కృష్ణ గురించి. ఫైనల్ గా మీ చెల్లి గురించి చెప్పవా? అదే అనుకుంటున్నా లోపల. చెప్పు. థ్యాంక్ యూ మమతకి, చాలా థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇప్పించినందుకు. ఓకే, సో అది మన కృష్ణ గురించి. సో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూ మొత్తం చూడండి. అనవసరంగా మీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపేసేయండి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.